ఈ రోజు మనం 10 మైథాలజికల్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ మూవీ హిందూ దేవి దేవతల మీద ఆధారపడి ఉండబోతుంది. కాబట్టి ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్ ని ఒక్కటి కూడా మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇందులో ఒక మూవీలో పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఒకేసారి కనిపించబోతున్నారు. అయితే లైక్ బటన్ ని ఒత్తి ఇక వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న మొదటి సినిమా పేరు కన్నప్ప. కన్నప్ప మూవీ శివుడి భక్తుడైన తిన్నడు నిజ జీవిత కథ. హిందూ పురాణాల ప్రకారం శివుడికి 63 మంది ప్రసిద్ధ శివభక్తులు ఉన్నారు. వారిని నయనారులు అంటారు. వారిలో ఒకరు ఈ తిన్నడు. అయితే ఈ మూవీలో ఇండియాలోనే మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ అయిన మంచు విష్ణు గారు నటించబోతున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ అయి మంచి పేరు తెచ్చుకుంది. ఈ మూవీని ముఖేష్ కుమార్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. 150 కోట్లతో ఈ మూవీ నిర్మించబడుతుంది. అయితే ఊహించండి ఫ్రెండ్స్, గ్రాఫిక్స్ ఏ లెవెల్లో ఉండబోతున్నాయో. దానికి షాంపిల్ గా మనం సన్ ఆఫ్ ఇండియా మూవీ యొక్క సాంగ్ ని చూడవచ్చు. అయితే ఈ ప్రాజెక్ట్ లో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇందులో మోహన్ లాల్, మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్ లాంటి పాపులర్ యాక్టర్స్ కనిపించబోతున్నారు. అయితే ఈ నలుగురిలో మీకు ఎవరు అంటే ఎక్కువ ఇష్టమో కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి మీకందరికి మోహన్ బాబు గారు ఇష్టమై ఉంటారు. అదే విధంగా ఇందులో కాజల్ కూడా నటించబోతుంది. మరియు ఈ మూవీని చూడడానికి ప్రేక్షకులు తీక్షణంగా ఎదురు చూస్తున్నారు. ఈ కాన్సెప్ట్ ముందుగా ప్రభాస్ గారు తీయాలనుకున్నారు. అయితే తన బిజీ షెడ్యూల్ వల్ల, ఒప్పుకున్న ప్రాజెక్టుల వల్ల ఈ ప్రాజెక్ట్ ను ఆయన చేయలేకపోయారు. అసలు నిజం మాట్లాడుకుంటే ఈ ట్రైలర్ ఎవ్వరికి నచ్చలేదు. శివుడికి భక్తుడైన కన్నప్పని ఈ విధంగా చూపించడం ఎవ్వరికి నచ్చలేదు. ఈ టీజర్ లో ఎక్కువగా యుద్ధ సన్నివేశాలు మాత్రమే చూపించారు. అదే విధంగా ఈ గ్రాఫిక్స్ కి 150 కోట్లు అయ్యాయంటే ఎవరు నమ్మరు. ఈ టీజర్ ఫుల్ గా వ్యూస్ అయితే తెచ్చుకుంది, కానీ మంచి పేరైతే దీనికి రాలేదు. హీరోయిజం పై దృష్టి పెట్టకుండా కన్నప్పకి శివుడిపై ఉన్న భక్తిపై మరియు కాన్సెప్ట్ పై దృష్టి పెడితే మంచు విష్ణు గారి ఈ మూవీ అయినా హిట్ అవుతుంది. అయితే ఈ మూవీని మంచు విష్ణు గారి ఫ్యాన్స్ చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీని మనం 17 జనవరి 2025లో చూడవచ్చు. మీలో ఎంతమంది ఈ టీజర్ చూశారు మరియు మీలో ఎంతమందికి ఈ టీజర్ నచ్చింది కింద కామెంట్ చేయండి. అలాగే మీలో ఎంతమంది మంచు విష్ణు గారికి ఫ్యాన్స్ కింద కామెంట్ చేయండి. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న మూవీ రామాయణ్ భగవంతుడు శ్రీరాముడి జీవితం ఆధారంగా రాబోతుంది. దీంట్లో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే సాయి పల్లవి సీతామాత పాత్రలో కనిపించబోతుంది. దాంతో పాటు ఈ మూవీలో రాకింగ్ స్టార్ ఎస్ రావణుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీలో హనుమంతుడి పాత్ర మరియు లక్ష్మణుడి పాత్రలో ఎవరెవరు నటిస్తున్నారో ఇంకా ప్రకటించలేదు. అయితే హనుమంతుడి పాత్రలో ఎవరు కనిపిస్తే బాగుంటుంది కింద కామెంట్ చేయండి. ఈ మూవీని పాన్ ఇండియాతో పాటుగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ మూవీ బడ్జెట్ 700 నుంచి 800 కోట్ల వరకు ఉండవచ్చు. ఈ మూవీ ఆదిపురుష్ లాగా కాకుండా బాగుంటుంది. ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళు ఇప్పటికే హిందూ ధర్మం మరియు హిందూ దేవీ దేవతలను ఎప్పుడు కూడా తక్కువగా చూపిస్తారు. అయితే నితీష్ తివారీ గారు చిచోరే, దంగల్ లాంటి మంచి మూవీస్ తీశారు. కాబట్టి అందరూ కూడా అతనిపై నమ్మకంతో ఉన్నారు. దీన్ని మనం 2025 నుంచి 2026 లోపు చూడవచ్చు. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న మూడవ మూవీ ద ఇమ్మోర్టల్ అశ్వత్థామ. ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ మూవీ భగవంతుడిపై మరియు హిందూ కల్చర్ పై రాబోయే మూవీ. ఈ మూవీలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. కానీ షాహిద్ కపూర్ హైట్ చాలా తక్కువగా ఉంటుంది. అశ్వత్థామ క్యారెక్టర్ లో ఆయన ఎలా కనిపిస్తాడో చూడాలి. ఇది ఒక ఫ్రిక్షన్ స్టోరీగా ఉండబోతుంది. ఈ మూవీ రీసెంట్ గా అనౌన్స్ అయింది మరియు దీన్ని సచిన్ రవి గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ 200 కోట్ల నుంచి 300 కోట్ల లోపు ఉండవచ్చు. దీన్ని పాన్ ఇండియా లెవెల్లో తీయబోతున్నారు. ఈ మూవీని మనం 2025లో చూడవచ్చు. मृत्यु का भय नहीं है ना अश्वत्थामा, मैं तुमसे तुम्हारी मृत्यु ही खींच लेता, तुम्हें अमर होने का अभिशाप देता हूँ. దీని తర్వాత మన లిస్ట్ లో ఉన్న మూవీ బ్రహ్మాస్త్ర పార్ట్ 2. బ్రహ్మాస్త్ర పార్ట్ 2 మూవీ చాలా హై లెవెల్లో ఉండబోతుంది. ఈ మూవీని అయాన్ ముఖర్జీ నిర్మించబోతున్నారు మరియు ఇందులో రణబీర్ కపూర్ మరోసారి హీరోగా కనిపించబోతున్నాడు. అదే విధంగా